మల్లె పూలు గుప్పమన్నవి గుండెలోన లల్లి లాలి లల్లి 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 లాలా లల్లి 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 లాలి లల్లి. ఇది మన బెడ్రూమేనా? మరి వాళ్ళెవరు? వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. శోభనం గదిలో నేను నీకు హెల్ప్ చేయాలి కానీ వీళ్ళెవరే హెల్ప్ చేయడానికి? అయ్యో ఆ హెల్ప్ కాదండి, ఈయన పెద్ద ఫైనాన్షియర్. శోభన గదిలో ఫైనాన్సర్ ఎందుకే? ఈయన పెద్ద సేట్ అండి. శోభన గదిలో కావాల్సింది పంతులు గాని సేట్ ఎందుకే? ఉండండి ఉండండి, ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇది చదవండి. ఏది చదవాల్సిన టైంలో ఏం చదివిస్తున్నావే? అదేదో నువ్వే చదువు. ఓకే. లాన్సర్ చర్చ్ ఆఫ్ బెన్ సఫారీ మ్యాటిస్ స్టాటస్ మహాండ సిటీ. ఓహో, ఇవన్నీ ఫస్ట్ నైట్ లో చూడవలసిన క్యాసెట్లా? అయ్యా, ఇవన్నీ క్యాసెట్లు కాదండి, కార్లు. ఇందులో మీకు ఇష్టమైన దాని మీద టిక్ చేయండి. ఓసే లల్లి, నాకు ఇష్టమైన దాన్ని నువ్వేనే. ముందు మన ఇద్దరం టిక్కులు పెట్టుకుందాం. లైఫ్ లో ఫస్ట్ నైట్ పోతే మళ్ళీ తిరిగి రాదే. మీరు కారు కొన్న తర్వాత ఒక్క ఫస్ట్ నైట్ ఏంటండి, మ్యూజికల్ నైట్, స్టార్ నైట్ డైలీ చేసుకోవచ్చు. మీరే ఊరి కాకండి. ముందు వీళ్ళ పని అయిన తర్వాత మన పనిలోకి వెళ్దాం. ఈయన మన కొనబోయే కారికి ఫైనాన్స్ ఇస్తారు. మీరు సంతకం పెడితే ఈయన డబ్బిస్తారు. అంతేనా? సంతకమే కదా, పెట్టేస్తాను. నువ్వు ఏంటోరే, నీకు సంతకం కావాలా? అరే భాయ్, ముందు నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత నెల నెల వడ్డీ కట్టాలి. ఆ తర్వాత నీకు నేను కీ ఇస్తాను. ఓహో, 2 లక్షలు నేను నీకు కట్టాలన్నమాట. వెరీ గుడ్. నువ్వు కదలకుండా ఇక్కడే ఉండరా సేటు. ఈ టైర్డ్ ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మన కొనబోయే కారికి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చారు. ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదండి. మీరు కొంచెం కురస కదా. బజార్లో వెళ్తుండగా బ్రేక్లంతకు ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నాకు యాక్సిడెంట్ అయితే ఎలాగానే ఇక్కడే ఉండరా. ఆడేవాడు అతను సెల్యులర్ ఫోన్ ఏజెంట్ అండి. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మేము సన్నాసులం కదా. అది కాదండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు. నీకు 2 లక్షలు కడితే నువ్వు కారు ఇస్తావు, నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ హార్ట్ అటాక్ రావచ్చు. నా శోభనం గదిలోకి వచ్చి నాకు ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్తారా? తప్పకమే. ఏంటండి మీరు వాళ్ళ లోపల ఎందుకు రానిచ్చావే? నీకు అసలు బుద్ధుందా? ఏంట్రా, నాకు బుద్ధి లేదంటావా? నిన్ను కొట్టనే లేదు. ఏంటా అరుపులు? కొట్టలేదా? కొట్టామనుకున్నానే. ఏమే, కారు రేపు కొనుక్కుందాం గాని ఇవాళ శోభనం. అయితే శోభనం కూడా రేపే చేసుకుందా? ఏంటి ఏంటి ఉద్దేశం? ఏంట్రా, ఏంటి బయట బయట తిరుగుతున్నావంటే? ఏం కాలేదురా. ఏం కాలేదా? సమరం సలహా తీసుకుందామా? చిచ్చి చిచ్చి, అదేం కాదు. ఓహో, అర్థమైంది. మీ ఆవిడ కూడా కారు కావాలందనమాట. కాదు, పాస్పోర్ట్ కావాలంది. పాస్పోర్ట్? పాస్పోర్ట్ ఎందుకురా? ఫ్లైట్ ఎక్కడానికి పాస్పోర్ట్ కావాలి కానీ బెడ్ ఎక్కడానికి హనీమూన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలంట, లేకపోతే తడిగుడ్డేసి తొంగమంది. అవునరా, నువ్వు బయటకు వచ్చేంటి? నా గురించి ఎందుకు లేరా? ఋతురాగాల సీరియల్ లాగా 365 రోజులు టీవీలో చెప్పినా ఇంకా మిగిలిపోద్ది. చెప్పిన తర్వాత ఏడవరా. నాకు శోభనం జరగలేదన్న బాధ కన్నా నీ ఏడుపులో నాకు నరకం కనిపిస్తుంది. అసలు ఏం అడిగిందో తెలుసా నీకు? నేనేమన్నా కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మంగారినా? ఏమైందో తెలుసుకోవడానికి. కారు సెల్ ఫోన్ కొంటేనే గానీ నాకు బెడ్ షిప్ లేదన్నదిరా. చివరికి నా బతుకు 2 ముక్కలైపోయిన టైటానిక్ షిప్ అయిపోయింది. ఇదిగో మొగుడని కూడా చూడకుండా చెయ్యెత్తింది. కొట్టిందని డౌట్ కూడా రా నాకు. ఎవడన్నా చచ్చిపోతే బాగుండా. దేనికిరా? దేనికంటే కాసేపు డప్పు కొట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. ఫోన్లేరా, మనం పస్తులున్నా మనోడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అయ్యో బాబా, చచ్చాను. ఈ ఎంజాయ్మెంట్ చూసావు కదా? ఏంట్రా, సౌత్ ఆఫ్రికా టీం నుంచి హాన్సీ క్రోనన్ గెంటేసినట్టు గెంటేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేసావా? ఏదైనా చేనేస్తే కదా చెప్పుకోవడానికి. కొన్ని కారణాల వల్ల రద్దయింది. ఎంతో మందికి ఎన్నో లేహాలు ఇచ్చిన నేను నాకు సరైన లేహాన్ని వేసుకోలేకపోయాను. కరెక్ట్ గా చెప్పావురా. ఇప్పుడు ఓ హోటల్ ప్రొపరేటర్ ఉన్నాడు రా. ఆడి హోటల్లో టిఫిన్ చేస్తాడంటే పక్క హోటల్కి వెళ్ళి చేస్తాడు. అలాగే నీ లేఖ నీ పని చేయలేదు, పక్కడు పని చేసి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యారు, మన ముగ్గురిని కుమ్మేశారు. అంటే వీళ్ళకి శోభనం కంటే షోకులు ఎక్కువ అన్నమాట. భర్తల కంటే బిల్డప్లే ముఖ్యం అన్నమాట. వాళ్ళు కలిసి కట్టుగా మన మీద ఆంక్షలు విధిస్తే మనం వాళ్ళ మీద ఆంక్షలు విధిద్దాం. కలుసుందాం, రండి రండి. అయ్యా, అదేంటే రాగిని, పందెం బరిలోకి వెళ్ళిన కోడి, శోభనం గదిలోకి వెళ్ళిన లేడీ నలిగిపోయి రావాలి కానీ నువ్వేంటే కాశ్మీర్ రోజాలా తాజాగా తిరిగొచ్చా? శోభనం గదిలోకి వచ్చిన నా మొగుణ్ణి హనీమూన్ ఫ్లైట్ ఎక్కుదా అన్నాను, తనేమో బెడ్ ఎక్కుదా అన్నాడు. అంతే, బయటికి గంటేసి సింగిల్ గా డబుల్ కాట్ మీద నేను ఒక్కతిని 3 ఎక్క వేసి పడుకున్నాను. అది సరే గాని నీ పరిస్థితి ఏంటి? నేను నీలాగా ఫ్లైట్ కావాలి, కైట్ కావాలని గాలిలో ఎగిరేవి అడగలేదే. ఏదో
నేల మీద నడిచే కారు కొనమన్నాను, వాడు నో అన్నాడు. నేను గో అన్నాను. ప్రతి ఆడవాళ్ళు ఫస్ట్ నైట్ అవ్వగానే ఆనందంగా స్నానం చేసి తలకి గుడ్డ కట్టుకుని వస్తారు. మన ఇద్దరు మాత్రం కట్టుకున్న చీరలోనే ఉన్నా. సరే కనీస పద్మిని అయినా తలకి గుడ్డ కట్టుకుని వస్తుందేమో అని చూద్దాం. దా పద్మిని పద్మిని లల్లి ఇక్కడ కూడా సేమ్ టు సేమేనే. చి కాదే, షేమ్ టు షేమ్. షేమ్ షేమ్. ఏమైందే? ఏమి కాలేదే. నేను అడిగిన డిమాండ్స్ ఓకే అంటేనే రొమాన్స్ అన్నా, అతను నో ఛాన్స్ అన్నాడు. అందుకని గెట్ అవుట్ అని గడి పెట్టుకొని పడుకున్నా. అంటే ఈ ఇంట్లో ఎవరికి ఫస్ట్ నైట్ జరగలేదా?